ఫోన్ పెట్టేసినాక 5 నిమిషాలు నాకు ఫోన్ వేస్తారు వెంటనే ఆ సంబంధిత అంటే ఆ ఏరియా ఇన్ఛార్జ్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉంటారో వెంటనే నాకు ఫోన్ చేసి సార్ ఇలా 100 ఫోన్ చేసిన మీ నెంబర్ నుంచి ఏంటి ప్రాబ్లం ఏంటంటే సేమ్ చెప్పింది. మళ్ళీ ఒక 5 నిమిషాల లోపల వాళ్ళు అక్కడికి వచ్చేసింది. మీరు ఎక్కడ సార్ అంటే నేను ఇదే రోడ్లో ఉందని చెప్పాను. ఎక్కడ సార్ నాకు అక్కడ ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాను వల్ల మళ్ళీ చెప్పిన చెప్పాలని ఆ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ నాకు కాల్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఇది రెక్టిఫై అయిపోయింది సార్, వాళ్ళు రైల్వే కాంట్రాక్ట్ చేసినటువంటి లేబరు, సో వాళ్ళతో మనకి ఇలాంటి ప్రమాదం లేదు, మళ్ళీ మనకు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి విషయం చెప్తాను. అంటే మనకు సమస్యాత్మక అనిపించిన దాని మీద వాళ్ళు ఏ ఆన్సర్ ఇస్తున్నారో మళ్ళీ రాకపోతే ఏంటంటే మనకు ఆ సమయంలో కూడా స్పాంటేనియస్ స్ట్రైక్ కావాలి. 100 నంబర్ ఒకటి మనకు ఆపగల నంబర్ ఉందని చెప్పి అది ఒకటి మనకు ఇమీడియట్ గా ప్రియాంక కానివ్వండి, ఇతరులు కానివ్వండి, వాళ్ళకు బహుశా అన్ని ఎందుకు మరి చదువుకున్నాను ఒక డాక్టర్ బీపీఎస్సీ డాక్టర్ ఎందుకు స్ట్రైక్ చదువుతున్నాను ఇప్పుడే అనుకోవట్లేదు. మీరు అండర్టైన్ చేసారు ఇక్కడ మీకు జరిగిన ఆపద అక్కడ అభివృద్ధి తెలియదు. ఓకేనమ్మా, మీరు చెప్పిన దాన్ని బట్టే వాడు మీకు ఏంది రెస్పాండ్ అయిపోయాడు. ఇప్పుడు మాకు కూడా మేము పోలీసు ఇక్కడ డాక్టర్ పోలీసు ఇప్పుడు మీరు 100 నెంబర్ కొట్టింటారు. అప్పుడు అందరూ అర్థం చేసుకోండి. మీరు చెప్పిన వర్షన్ బట్టి మాకు ఈ ట్యాబ్లో నేను ఇలా చెప్తుంది కదా, అప్పుడు మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు రెస్పాన్స్ ఉంటుంది. అర్థమవుతుందండి సార్. మీరు అనుకుంటారు ఇప్పుడు 100 నెంబర్ చేసి 5 నిమిషాలైతే ఏం చెప్పలేదు సరిలేదు మీరు అనుకుంటారు. మీరు చేసిన 100 టైం అక్కడ వాళ్ళు మాకు మెసేజ్ పంపిన తర్వాత అప్పుడు మా రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. మాకు ఈ బెల్ మోగిన తర్వాత అప్పటి నుంచి 5 నుంచి 10 నిమిషాల లోపల మా రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ సర్వర్ బిజీ ఉండో, టెక్నికల్ ప్రాబ్లం ఉండో, లేకపోతే సిగ్నల్ ప్రాబ్లం ఉండి ఒక్కోసారి మెసేజ్ ఇవ్వడే ఫాస్ట్ కాదు. కాకుండా ఏంటంటే 2-3 మినిట్స్ 5 నిమిషాలు మళ్ళీ కొట్టాలి. అర్థమైందా? ఎందుకు అర్థమైందా బాబు? మీకు అలాగే సార్ అంతా నేర్చుకుంటే చెప్తారు కానీ మా గురించి ఏం చెప్పారని కాదు, ఇది మీకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, మీ తల్లి చెల్లి అన్న ఎవరో మీ ఇంట్లో ఉన్న ఆపదలకు కూడా 100 నెంబర్ మీరు కూడా వాళ్ళకి చెప్పాలి. 100 నెంబర్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. అక్కడ పోలీస్ స్టేషన్ నెంబర్ పోలీస్ స్టేషన్ ఏమో బయట ఉంటారు కదా విన్నోలో, మాకు వస్తుంది పోలీస్ స్టేషన్ వస్తుంది. మాకు వస్తే మేము వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి వస్తే మాకు చెప్తారు. ఇంకో కార్యక్రమం మంగళవారం పెట్టుకుంటున్నాం. అది ఈటీవీ వాళ్ళు సమాజానికి పరిహారం ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దాం. వారి బంగారు భవితకు పునాది వేద్దాం. స్వేచ్ఛాయుతమైన వాతావరణం పోషకాహారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడదాం. ఆడపిల్లలను రక్షిద్దాం. సంవత్సరాలు తరువాతే వివాహం చేద్దాం. మనవంతు సహాయం అందించి బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం.